శ్రీమద్భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు భరతశ్రేష్ఠుడైన అర్జునునితో ఈ విధముగా గీతోపదేశము చేసినారు. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధాధి జ్ఞానీ చ భరతర్షభ శ్లోకభావం. ఓ భరతశ్రేష్ఠ, అర్జున, శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరువారు అర్ధార్థులు, శారీరక మానసిక సంతాపములకు గురి అయిన ఆర్తులు, ఐహిక విషయములపై ఆసక్తిని వీడి పరమాత్మ తత్వజ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు జిజ్ఞాసువులు, పరమాత్మ ప్రాప్తి నొందిన జ్ఞానులు అను చతుర్విధ భక్తులు నన్ను భజించురు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు హితోపదేశము చేసినారు. ఇక్కడ మనము గమనించవలసిన కొన్ని ఉదాహరణలు. ఆర్తభక్తులలో గజేంద్రుడు మున్నగు వారిని, జిజ్ఞాసు భక్తులలో పరీక్షిత్తు ఉద్ధవుడు మున్నగు వారిని, అర్ధార్థ భక్తులలో సుగ్రీవ ధ్రువాదులను, జ్ఞాని భక్తులలో సుఖ సనక నారద భీష్మ ప్రహ్లాదులను పేర్కొనవచ్చును అని ఇక్కడ మనము అవగాహన చేసుకొనవచ్చును. ఈ విధముగా భగవంతును సేవించువారు ఎన్ని రకములు, వారెవరు, దానికి సమాధానముగా ఈ శ్లోకము ఉదహరించబడినది. శుభం. శ్రీమద్భగవద్గీత విజ్ఞాన యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఈ విధముగా గీతోపదేశము చేసినారు. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ